శ్రీరాముడిని పురుషోత్తముడిగా, గొప్ప రాజుగా, త్యాగపురుషుడు, సుగుణావంతుడు, ఏకపత్ని వ్రతుడు, తల్లిదండ్రుల మాటను జవదాటనివాడు, నిత్యం సత్యం మాట్లాడేవాడు. ఇలా ఎన్నో విశిష్టతలు ఉండే శ్రీరాముని పేరు అపారమైన శక్తిగా దాగి ఉంది. రామ అనే పేరులో రకారం రుద్రుడని, ఆకారం బ్రహ్మయ్యను, మాకారం శ్రీహరిని సూచిస్తుంది. అందుకే రామ అనే పదాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంగా పరిగణిస్తారు. హనుమంతుడు కూడా రామునికి గొప్ప భక్తుడు. మీరు కూడా రామునికి భక్తులైతే రామయ్యకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన, అద్భుతమైన మంత్రాల గురించి తెలుసుకోండి. ఈ మంత్రాల్ని పఠించడం వల్ల జీవితంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందించవచ్చు. అలాగే శ్రీరాముడు హిందూ మతంలోని ముఖ్యమైన దేవుళ్ళలో ఒకరు. త్వరలో రామజన్మభూమిగా భావించే అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ సందర్భంగా శ్రీరామునికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మీకోసం. శ్రీరాముని మంత్రాలు జపించడం ద్వారా శ్రీరాముని అనుగ్రహాలను పొందొచ్చు. సో, ప్రస్తుతం రామునికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా మరి వీటి గురించి తెలుసుకొని రామనామ సత్య హై అంటూ చెప్తారు. రామనామ మహిమే మంత్రం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భక్తి భావాలు పెరుగుతాయి. భక్తులకు మోక్షం లభిస్తుంది. శ్రీరాముని కృతజ్ఞతా మంత్రం. ధన్యవాదాలు రామయ్య. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఒక వ్యక్తి భగవంతుని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాడు. స్వీయ అభివృద్ధిని పొందుతారు. రామ భక్తి మంత్రం. రామ భక్తి దేదే రే మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల భక్తి పెరుగుతుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి దేవునితో లోతైన సంబంధాన్ని పెంచుకుంటారు. రామరక్షా స్తోత్రం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రయోజనం. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల వ్యక్తిని శ్రేయస్సు మరియు శాంతి లభిస్తాయి. శ్రీరామ భక్తి సాధన మంత్రం. శ్రీరామ రామ రామ హరి హరి. ప్రయోజనం. ఈ మంత్రం పఠించడం వల్ల మనం భక్తి మార్గంలో వెళ్లేందుకు సహాయపడుతుంది. మన మనసు శుద్ధి చేసేందుకు దోహదపడుతుంది. రామాయణ చౌపాయ్ మంత్రం. మనుజ రూప నరసుందర జేహి అసకహి శృతి సిద్ధ సకల తాహి. ఈ మంత్రం పఠించడం ద్వారా ఒక వ్యక్తి జ్ఞానం, సహనం పొందగలుగుతారు. రామస్తుతి మంత్రం. యాకుందేడు తుషార హార ధవళ యా శుభ్ర వస్త్రావృత. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భగవంతునిపై భక్తి, ప్రేమ పెరుగుతుంది.